నమస్తే, వెల్కమ్ వార్తలు వాస్తవాలు. నేను సీతారామరాజు. ముందుగా ఈరోజు పత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు చూద్దాం. ముందు నమస్తే తెలంగాణ. జగిత్యాల జంగ్ సైరన్ శీర్షికన ప్రధానమైన వార్త మనకు కనిపిస్తోంది. ఈరోజు జగిత్యాల వేదికగా బీఆర్ఎస్ అధినేత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సారథ్యంలో కీలకమైన సభ జరగబోతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరి దృష్టి కూడా ఈరోజు జగిత్యాల జైత్రయాత్ర సభకు సంబంధించి ప్రధానంగా మనం చూస్తూ ఉన్నాం. నేడే కేసీఆర్ గారి ప్రజా ఆశీర్వాద సభ శీర్షికన ఈ ప్రధానమైన వార్త మనకు అన్ని పత్రికల్లో కూడా కనిపిస్తూ ఉంది. చాలా రోజుల తర్వాత కేసీఆర్ గారు సభను ఉద్దేశించి ప్రజలను ఉద్దేశించి మాట్లాడబోతున్న నేపథ్యంలో అందరి దృష్టి కూడా ఈ సభపైనే ఉన్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. తెలంగాణ ప్రదాత 10 ఏళ్ల పాటు తెలంగాణను అభివృద్ధి ప్రదంలో దేశానికి అగ్రగామిగా తీర్చిదిద్దిన కేసీఆర్ గారి ప్రసంగంపై సర్వత్రా కూడా పెద్ద ఎత్తున ఆసక్తి నెలకొన్న సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. విప్లవోద్యమ స్ఫూర్తి నేలపై గులాబీ బహిరంగ సభ అంటూ ఈ వార్త కనిపిస్తోంది. అనేక ఉద్యమాలకు అనేక రకాల విప్లవాలకు కేంద్ర బిందువుగా నిలిచింది జగిత్యాల జైత్రయాత్ర అనేది దేశంలోనే పెను మార్పులకు ఆ రోజు దారితీసిందనే అంశాన్ని మనం గతంలోనే చూసాం. పత్రికల్లో ఇటీవల కథనాలు కూడా చూసాం. ఈ క్రమంలో మరోసారి జగిత్యాల వేదికగా బీఆర్ఎస్ పార్టీ సమర శంఖం పూరించబోతోంది. త్యాగాల పునాదుల మీద సాధించిన తెలంగాణను అడుగడుగునా కూడా కాంగ్రెస్ విధ్వంసం చేస్తున్న నేపథ్యంలో కొట్లాడి సాధించిన తెలంగాణను కాపాడుకునేందుకు మరోసారి బీఆర్ఎస్ పార్టీ నడుం బిగిస్తున్న సందర్భంలో ఈ సభ అత్యంత కీలక ఘట్టం కాబోతుంది. రాష్ట్ర రాజకీయ యవనికపై ఇదొక మహోజ్వలమైన ఘట్టంగా నిలిచి ఉంటుందనే చర్చ ఇప్పటికీ తెలంగాణ వ్యాప్తంగా కూడా జరుగుతోంది. 2006లో ఉద్యమ దిశను మార్చింది జగిత్యాల. భారీ ధూమ్ధామకుడు నిర్వహించిన సందర్భం. 20 ఏళ్ల తర్వాత మళ్ళీ అదే మినీ స్టేడియంలో నేడు సభ జరగబోతోంది. సమరశంఖం పూరించబోతా ఉన్నారు బీఆర్ఎస్ అధినేత. ఆసక్తిగా ఎదురు చూస్తున్న తెలంగాణ ప్రజానికం అంటూ ఈ వార్త. బీఆర్ఎస్లో చేరనున్న మాజీ మంత్రి సుదీర్ఘ కాలం పాటు దాదాపు 40-45 ఏళ్ల పాటు రాజకీయ అనుభవం, కాంగ్రెస్తో పెద్ద ఎత్తున అనుబంధం ఉన్న నాయకులు జీవన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీని వీడి బీఆర్ఎస్లో చేరుతున్నారంటేనే తెలంగాణలో రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రం ఎట్లా మారుతుంది, ఎలా మారబోతుందో అనేది ఇది స్పష్టమైన సంకేతంగా భావిస్తూ ఉన్నారు. ఆయన వెంట వందల వేల సంఖ్యలో కూడా పెద్ద ఎత్తున అనుచరులు ఈరోజు చేరబోతా ఉన్నారు. గులాబీమయమైపోయింది. ఇప్పటికే పట్టణం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. పార్టీకి సంబంధించిన శ్రేణులంతా కూడా అక్కడ శక్తి వంచన లేకుండా పనిచేస్తున్న సందర్భం కూడా కనిపిస్తూ ఉంది. ఓవైపు ఎండలు తీవ్రస్థాయిలో ఉన్న నేపథ్యంలో ప్రజలకు వచ్చే వారికి ఎవరికి ఇబ్బంది తలెత్తకుండా అన్ని రకాల ఏర్పాట్లు, మంచినీటి వసతితో పాటు మజ్జిగ ప్యాకెట్లు కావచ్చు, ఇతర అన్ని రకాల ఏర్పాట్లను కూడా పార్టీ ఇప్పటికే చేస్తున్న సందర్భం కూడా కనిపిస్తూ ఉంది. ఎవరికి అసౌకర్యం కలగకుండా పార్టీ శ్రేణులంతా కూడా అక్కడ శ్రమిస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అసలు కాంగ్రెస్ సలసల అంటూ ఈ వార్త కూడా మనకు కనిపిస్తూ ఉంది. రేవంత్ రెడ్డి నాయకత్వంపై తొలుగుతున్న భ్రమలు అంటూ ఈ వార్త. పాత కాంగ్రెస్ను పాతర పెట్టుతుండడంపై ఆందోళన, ఒక్కొక్కరుగా బయటపడుతున్న సీనియర్ నేతలు, ముఖ్యమంత్రి తీరుపై రెడ్డి సామాజిక వర్గం కుతకుత, నిశ్శబ్దాన్ని ఛేదించి తిరుగుబాటు ప్రకటించిన జీవన్ రెడ్డి. ఇదే బాటలో మరికొందరు కాంగ్రెస్ను వీడే యోచనలు అనేక మంది కాంగ్రెస్ సీనియర్ నాయకులంతా కూడా ఉన్నారు అనే అంశానికి సంబంధించిన వార్త. అలాగే కేసీఆర్ గారు మళ్ళీ సీఎం కావాలన్నదే ప్రజల అభీష్టం అంటూ నిన్న జీవన్ రెడ్డి గారు స్పష్టం చేసిన అంశం కూడా కనిపిస్తూ ఉంది. జగిత్యాల బహిరంగ సభతో గులాబీ జైత్రయాత్ర ప్రారంభం కాబోతుంది. వచ్చే 2 ఏళ్లలో జరగబోతున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఒక ప్రభంజనం సృష్టించబోతోంది బీఆర్ఎస్ పార్టీ. అందుకు జగిత్యాల వేదికగానే బలమైన పునాది కాబోతోంది. ఈ పునాది ఆధారంగా బీఆర్ఎస్ ఆదిలాబాద్ నుంచి అలంపూర్ వరకు ఒక ప్రభంజనం లాంటి తీర్పును సాధించబోతుందనే అంశాన్ని నిన్న ప్రస్తావించారు. తెలంగాణ పునర్నిర్మాణం కేవలం బీఆర్ఎస్తోనే సాధ్యమని కూడా జీవన్ రెడ్డి గారు స్పష్టం చేసిన అంశం కనిపిస్తూ ఉంది. ఇప్పటికే కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రాన్ని 10 ఏళ్ల పాటు ప్రగతి పదంలో నడిపిస్తే మరోసారి కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మళ్ళీ విధ్వంసం చేస్తోంది. విధ్వంసమవుతున్న తెలంగాణను మళ్ళీ పునర్నిర్మించాలన్నా, మరోసారి గాడిలో పెట్టాలన్నా, తెలంగాణ ప్రజల బతుకులు మార్చాలన్నా అది బీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్ గారికి మాత్రమే సాధ్యమవుతుందనే అంశాన్ని ఈ సందర్భంగా జీవన్ రెడ్డి గారు వెల్లడించిన విషయాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. అలాగే కమ్ముకొస్తున్న కరువు, మేడిగడ్డకు పరుగు అంటూ ఈ వార్త కూడా మనం చూస్తూ ఉన్నాం. కాళేశ్వరమే శరణ్యం అంటూ ఈ అంశం కూడా ప్రధానంగా కనిపిస్తూ ఉంది. ఎటకేలకు కాళేశ్వరం ప్రాధాన్యాన్ని గుర్తించిన సర్కార్ అంటూ ఈ వార్త. అలాగే డీలిమిటేషన్ ఢీలా, పునర్విభజన అప్పుడే అంటూ డీలిమిటేషన్కి సంబంధించిన అంశం కూడా కనిపిస్తోంది మనకు. రైతు బీమాకు మంగళం, సాయం కోసం 2.5 ఏళ్లుగా ఎదురుచూపులు అంటూ ఏ రకంగా రైతు బీమాకు పాతరేసిందో ప్రభుత్వం ఆ అంశం కూడా కనిపిస్తూ ఉంది. ఒక సమున్నతమైన లక్ష్యంతో ప్రభుత్వం కేసీఆర్ గారు తీసుకొచ్చిన ఈ పథకాన్ని కూడా నీరుగార్చి రైతుల పుట్టగొడతా ఉన్నారు. రోడ్డున పడ్డ రైతుల కుటుంబాలను ఆదుకోకుండా వారిని పూర్తిగా దగా చేస్తుంది ప్రభుత్వం అనే విషయం కూడా కనిపిస్తోంది.
అలాగే తెలంగాణ సత్యవ ఇక లేరు అంటూ వార్త మనం చూస్తూ ఉన్నాం. అనారోగ్యంతో కన్నుమూశారు, అంత్యక్రియలకు హాజరై పాడెమోసిన కేటీఆర్ అంటూ తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో కావచ్చు, ప్రగతి ప్రస్థానంలో కావచ్చు, ఎప్పుడు కూడా కేసీఆర్ గారు అన్నా, తెలంగాణ అన్నా, బీఆర్ఎస్ పార్టీ అన్నా, గులాబీ జెండా అయినా ఎప్పుడు ఉద్యమ నేపథ్యంలో ఉద్యమ కాలంలో కూడా తెలంగాణ కోసం ఎప్పుడు పరితపించిన సత్యవ్వ కన్నుమూశారు. ఈ క్రమంలోనే నిన్న అంత్యక్రియలకు హాజరై కేటీఆర్ గారు కూడా పాడెమోశారు. ఆమె ఉద్యమ ప్రస్థానంలో ఆమె పోషించిన పాత్ర కావచ్చు, తెలంగాణ ప్రజల్లో చైతన్యం నింపేందుకు కథం తొక్కిన అంశాలన్నీ కూడా ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు గుర్తు చేసుకున్న సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. ఇవి ఈరోజు మనకు పత్రికల్లో ప్రధానంగా కనిపిస్తున్న వార్తలు.